పరకామణి ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి అట. రైలు పట్టాల పక్కన విగత జీవిగా జీఆర్పీ సిఐ తలకు గాయాలు. ఇదే కేసులో విచారణకు ఏపీలోని గుంతకల్ నుంచి తిరుపతికి రైల్లో వెళ్తుండగా ఘటనాట. తాడిపత్రి సమీపంలో మృతదేహం. మృతిపైన అనుమానాలు. పోలీసులకు సతీష్ భార్య ఫిర్యాదు. ఆసుపత్రి వద్ద బంధువులు సంఘాల ఆందోళనట. కంప్లైంట్ చేసినట్టు చచ్చిపోయినట. మరి ఎట్లా చచ్చిపోయిండు? దీని మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో దుమారం నడుస్తున్నది. సతీష్ కుమార్ శరీరం పైన తీవ్ర గాయాలు లేవట, కానీ ముక్కలు ముక్కలైందట తలభాగం. ఇది ప్రమాదం కాదు, హత్య. కదిలే రైల్లోంచి పడితే శరీరం అంతా దెబ్బలుండాలి. గట్టిగా తలపై బాదినట్టుగా ఉన్నది, డాక్టర్లు చెప్తున్నారు. మృతిపైన అనుమానాలున్నాయి. పోలీసులకు భార్య కంప్లైంట్ చేసింది. సర్కారు సీరియస్, దర్యాప్తునకు 15 బృందాలట. అయితే ఇదే కేసు విచారణలో గుంతకల్ నుంచి తిరుపతికి పోతుండట ఆయన. వెళ్తున్నప్పుడు జరిగింది. మరి అందులోంచి దూకిండా? ఒకవేళ దూకితే మిగతా బాడీ అంతా గాయాలు ఉండాలి, ఓన్లీ తలకాయ వలిగింది. మరి ఏం జరిగింది? తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారుడు, కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ జీఆర్పీ సిఐ వై సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తాడిపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం ఆయన డెడ్ బాడీ కనిపించింది. పరకామణి చోరీ కేసులో విచారణ కోసం ఆయన తిరుపతికి బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రాయలసీమ ఎక్స్ప్రెస్లో గుంతకల్ నుంచి గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఆయన బయలుదేరారట. A1 బోగీలో 11వ బెర్త్ను ఆయన రిజర్వ్ చేసుకున్నాడు. తాడిపత్రి సమీపంలోని జుటూరు కోమలి స్టేషన్ల మధ్య అర్ధరాత్రి దాటిన తర్వాత రైలు నుంచి కింద పడిపోయినట్టుగా భావిస్తున్నారు. ఇది ప్రమాదమా, హత్యనా, ఆత్మహత్యనా అనేది తెలియాల్సి ఉన్నది. శుక్రవారం ఉదయం 9:30 ప్రాంతంలో ఓ రైల్వే పాయింట్స్మెన్ పట్టాల పక్కన సతీష్ కుమార్ మృతదేహాన్ని చూసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. చొక్కా జేబులో ఐడెంటిటీ కార్డు ఆధారంగా మృతి చెందింది జీఆర్పీ సిఐ సతీష్ కుమార్గా గుర్తించారు. ముక్కలు చెక్కలుగా అయిందట పుర్రే. సతీష్ కుమార్ మృతదేహంపై తీవ్ర గాయాలు లేవు. తల అంతర్భాగం మాత్రం పీసులైంది. కదిలే రైలు నుంచి కింద పడితే శరీరంలోని ఇతర భాగాలు కూడా గాయాలు కావాలి, కానీ శరీరంపై గాయాలు లేకపోగా తల మాత్రం ముక్కలైంది. దీంతో ఇది హత్య అయి ఉంటుందని మృతదేహానికి సిటీ స్కాన్ చేసిన అనంతరం వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 100 కోట్ల పరకామణి స్కామ్లో కీలక ఆధారంగా ఉన్న ఆయన అనుమానాస్పదంగా చనిపోవడాన్ని ఏపీ సర్కార్ సీరియస్గా తీసుకున్నది. అయితే ఈ కేసులో ఆల్రెడీ ఈయనని విచారించిందట. ఈ కేసును రాజీ చేసుకోవాలంటూ సతీష్ కుమార్ పైన తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినాయట. హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి దీనిపైన విచారణ జరుపుతున్నది. ఈ కేసులో ఆ సతీష్ కుమార్ చెప్పే వివరాలే చాలా కీలకమట. ఎవడో ఉంటాడు దీని వెనకాల, ఇంకేముంది? ఎవడైతే దొంగతనం చేసినో వాళ్ళే ఉండుంటారు.